హాయ్ నమస్తే అండి. ఇప్పుడు మనం చింతామణి వినాయకుడు అని చెప్పేసి మా నాన్నకాపల్లి రూట్లో ఉంటుందండి. చింతామణి వినాయకుడు అండి. ఇవ్వండి చూడండి, అది హైవే అండి. ఇలా వస్తే మన చింతామణి వినాయకుడు అని చెప్పేసి ఇక లోనికి వెళ్ళాలండి. ఇవ్వండి లోపలికి వెళ్తే చింతామణి వినాయకుడు ఉంటారండి. ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇవ్వండి మనం చింతామణి వినాయకుడు అని చెప్పేసి మనం లోనికి వెళ్తున్నామండి. చూడండి ఇదంతా కూడా దూరం అండి. ఇవ్వండి చూసారా, ఇవ్వండి చూడండి గణపతి వనం అంటారండి. ఇదంతా కూడా గణపతి వనం. చూడండి ఫ్రెండ్స్, ఇవ్వండి ఇక్కడ కొబ్బరికాయలు మన ఇక్కడ కొనుక్కోవచ్చండి. ఇక్కడ కొబ్బరికాయలు కూడా అమ్ముతూ ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇవ్వండి చూసారా, సత్యానంద స్వామీజీ ఫోటో అండి. సత్యానంద స్వామీజీ చూసారండి. ఫస్ట్ వినాయకుడు అండి మన గణపతికి బయలుదేరే ముందు. చూడండి ఈ వినాయకుడు, చూడండి ఈ వినాయకుడు ఎంత చక్కగా ఉన్నాడు. మన గణపతి చూశారు కదా, ఈ వినాయకుడు చూడండి ఎంత చక్కగా ఉన్నాడో. సిద్ధి గణపతి, సిద్ధి బుద్ధి అంటాం కదా, ఆ గణపతి. దేవాలయానికి తోవ అని చెప్పేసి ఇవన్నీ దేవాలయానికి తోవ. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, మన ఒరిజినల్ మన వినాయకుడు ఇక్కడ వెలిసాడండి. మన చింతామణి గణపతి అనేసి ఇక్కడ వెలిసారండి. గృహంలో చూసారండి ఎంత చక్కగా ఉన్నాడో గణపతి. చూడండి ఫ్రెండ్స్, ఇవ్వండి చూడండి ఈ ముడుపులు చూసారా ఎలా కట్టారో. ఏంటంటే అండి గణపతికి 18 రోజులు వ్రతం చేస్తారండి. ఈ గణపతికి చేస్తూ కొబ్బరికాయలు ఇక్కడ కడతారండి. చూసారా ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా గణపతికి, చింతామణి గణపతికి 18 రోజులు వ్రతం చేసి కడతారండి. ఇదంతా కూడా ఆయనకి ముడుపులండి, ముడుపులు అంటారు. చూడండి ఫ్రెండ్స్, చింతామణి గణపతి స్టాచ్యూ ముందు నుండే ఆ గణపతి గుడి అండి.